అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గత 3 రోజులుగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఇక రేపు కూడా పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది. మనం చూసుకున్నట్లయితే ఈరోజు శుక్రవారం రోజు చూసుకున్నట్లయితే సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పింది. ఆయా జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక శనివారం కూడా వాతావరణం చిరుజల్లులతో కూడినటువంటి వాతావరణం, అలాగే ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొంది. ఇక గడిచిన 24 గంటల్లో చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో అత్యధికంగా 4.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మహబూబాబాద్ జిల్లా గూడూరులో 1.38 సెంటీమీటర్లు, అలాగే సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు కురిశాయి. 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం నమోదైనట్లయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో కూడా వాతావరణం మేఘావృతం అయి ఉండి అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఎక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదు హైదరాబాద్ మట్టుకు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ఈ రోజు మట్టుకు మనం చూసుకున్నట్లయితే ఈ సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు కూడా అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు, మార్చి 1 నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని. మనం శనివారం అంటే రేపటి వరకు కూడా వాతావరణం ఈ విధంగానే ఆకాశం మేఘావృతమై ఉండి చిరుజల్లులు, అక్కడక్కడ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని. ఆ తర్వాత మార్చి 1 నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.